లేదు అంటే మీరు ఏదైనా ఈ విధంగా చేసినారంటే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తారు, లేదంటే మీ మీద చర్యలు తీసుకుంటారు అని చెప్పి గత బోర్డు మెంబర్లకి, బోర్డు చైర్మన్ కి భయపడి మీరు నోటు తెరవాల. ఈరోజు బిఆర్ నాయుడు కానీ, అదేవిధంగా జేఈఓగా ఉన్నటువంటి చౌదరి గారు కానీ మీకు వెసులుబాటు ఇచ్చారు కాబట్టి, స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి, మీరు బాగా ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఈరోజు బిఆర్ నాయుడిని విమర్శిస్తారు, చౌదరి గారిని విమర్శిస్తారు, అన్ని విమర్శిస్తారు. మా తమ్ముడు చెప్తున్నాడు RRR అనేసి, RRR అని చెప్పి. గత 5 సంవత్సరాలు ఎవరు చేశారండి కొండ మీద? అందరూ రెడ్లే కదా, చేశారు. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, శేఖర్ రెడ్డి, ఈ రెడ్లే కదా. జేఓ రెడ్డి, ఈఓ రెడ్డి, వాళ్ళంతా రెడ్లే కదా. మరి అప్పుడు ఎక్కడికి పోయారు మీరు? అదేనండి, అంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు. మురళీమోహన్ గారు అనలేదా వెంకటేశ్వర చౌదరిని చేశాడు ఆయన? మురళీమోహన్ గారు అదే ఎవరు వెసులుబాటుని బట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు మాత్రం మాట్లాడతారు, ఎదుటి వాళ్ళు నొప్పి వీళ్ళు గెలుచుకుంటా ఉండాలి ఎదుటి వాళ్ళు. కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడతారు మంచిది. అక్కడ జరిగిన సరే, ఈ ఎపిసోడ్ లో ఏంటండి మీ సే ఏంటండి? దీంట్లో నరేష్ కుమార్ ఏదో మొక్కుబడికి వచ్చి చేసినట్టు కనపడలా మీకు? ఇప్పుడు ఆ నరేష్ కుమార్ కూడా నిన్నటి వరకు నేను చేసిన కరెక్ట్తోనే ఉన్నారు. ఇది చైర్మన్ గారు, బిఆర్ నాయుడు చైర్మన్ గారు, అదే విధంగా చంద్రబాబు గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి గట్టిగా ప్రెజర్ చేసి మీరు ఇబ్బంది పడతారు, మీరు చేసిన తప్పు. సరే, ఒకవేళ అతను దురుసుగా ప్రవర్తించుండొచ్చు అక్కడ వర్క్ చేసే బాలాజీ, కానీ మీరు బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన సేవకుడుగా ఉన్నటువంటి మీరు సంయమనం పాటించాలి. ఫస్ట్ యు సే టు సారీ. సురేంద్ర నాయుడు గారు ఒక్క విషయం అండి, సురేంద్ర నాయుడు గారు తనకు సంబంధం లేకపోయినా జరిగిన దురదృష్టకర సంఘటనకు వచ్చి 2 చేతులు ఎత్తి జోడించి క్షమాపణలు కోరారు పవన్ కళ్యాణ్. ఆయన చూసి నేర్చుకోమని చెప్పండి. నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఒకసారి రవికిరణ్ చూసి నేర్చుకోమనండి. ఆయన మళ్ళీ ఆయన చూసి నేర్చుకోమనండి. ఎదిగిన కొద్ది ఒదిగుండటం ఎలాగనేది ఆయన చూసి నేర్చుకోమనండి. రైట్ రవికిరణ్ గారు, రైట్. ఇంకా సబ్జెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్దాం. మీరు ఇంకా దానికి సంబంధించి పాత సంఘటనలు మాట్లాడతారా? డెఫినెట్లీ విల్ డిస్కస్ ఆన్ సమ్ అదర్ డే. డెఫినెట్లీ మాట్లాడదాం. ఇంకా 2-3 సబ్జెక్టులు ఉన్నాయి మనం మాట్లాడాల్సినవి. వీళ్ళ వల్ల 2 ఉద్యోగస్తులు చనిపోయారు. ఇప్పుడు డెఫినెట్ గా మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. ఇంకో రోజు మాట్లాడదాం, ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్దాం అంటున్నా. ఒకే సెకండ్ వాస్ గారు, ఒకే సెకండ్. ఇప్పుడు దేవస్థానం ఉద్యోగస్తులకు పట్టాలు ఇస్తున్నారు. పట్టాలు ఇచ్చేటప్పుడు ఆ పట్టాల మీద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి సుందర రూపాయలు వేసి ఉంటే కూడా వీళ్ళు మాట్లాడలేకపోయారే. ఎందుకు మాట్లాడలేదు 5 సంవత్సరాలలో? రైట్, డెఫినెట్లీ ఇంకోసారి మాట్లాడాలండి, ఇంకో రోజు మాట్లాడదాం. రవికిరణ్ గారు నిన్న చూశారు కదా, ఫస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కాలు దువ్వే వ్యవహారానికి రెడీ అయ్యారు. అంటే ఆ కేసులు ఈ కేసులు కాకుండా, సరే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో, అది కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసులో వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే నేను సిద్ధమే. నేను కూడా, అంటే ఆయనకు ఒక వెపన్ దొరికింది మిర్చి యార్డ్లో, మిర్చి రైతుల దాని మీద. సరే, ఆయన ఒత్తిడి చేయడం వల్ల మొత్తానికి ఏదో కాకతాళీయంగానో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంటర్వ్యూన్ అయ్యి హామీ ఇచ్చింది 75% మేమే కొనుగోలు చేస్తామని. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన పెద్ద లాంగ్ ట్వీట్ చేశారు. దాంట్లో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. మిర్చి రైతుల కోసం వెళ్ళానని చెప్పేసి కలరింగ్ ఇచ్చుకున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ వెళ్ళింది అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి, సరే ఇక ఆయన మామూలుగా వాళ్ళ రెగ్యులర్ ఫ్లోలో వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు. బట్ ఒకటి ఏంటంటే, స్ట్రైట్ అవే కూటమి సర్కారు మీద ప్రత్యేకించి, అంటే పవన్ కళ్యాణ్ని టచ్ చేయకుండా బైపాస్ వదిలేసి ఓఆర్ఆర్ మీదుగా వచ్చి చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చూసారా అది? సార్ వాసుదేవన్ గారు, ఆయన కాలు చూపారో లేకపోతే కళ్ళు తాగిన కోతులకు ఊగిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరి మీద కాలు దూతారంటే ఎలక్షన్ కమిషన్ మీద, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఎలక్షన్ కమిషన్ మీద కాలు దూతారా ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోడ్ నడుస్తుంది, దాని తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే దాని తగ్గ ప్రవర్తించాలి. ఆ ప్రవర్తన నియమావళి ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది.